హాయ్ గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జీవిట్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ రోజు నేను మార్నింగ్ కొంచెం తొందరగా లేచి 3 షూట్స్ ఉన్నాయన్నమాట. అందులో ప్రస్తుతానికి ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2 షూట్స్ ఉన్నాయి. అది నేను ఆఫ్టర్నూన్ లోపల కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ బీటీఎస్ లేదంటే వర్క్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్టార్ట్ చేస్తాను అనేది నేను ఆల్రెడీ చూపించాను. కానీ ఒక్కొక్కసారి ఇట్లా అర్జెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా ఒక 6:30కి అట్లా లేచి స్టార్ట్ చేసేస్తూ ఉంటాను వర్క్ అంతా. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద సెకండ్ వీడియో బికాజ్ ఆఫ్టర్నూన్ లోపల ఎందుకంటే నేను టుమారో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఫెస్టివల్ ఉంది. మీరు ఆల్రెడీ తమ్నేల్ అండ్ టైటిల్ చూసే ఉంటారు. సో దానికోసం వెళ్తున్నాం కదా. సో వెళ్లే ముందర నాకు కావాల్సినవి కొన్ని షాపింగ్ చేయడానికి, అలాగే మమ్మీకి కొన్ని అవసరం ఉంటాయి కదా, అవి షాపింగ్ చేయడానికి. అంటే అమ్మేం చెప్పలేదు నాకు ఇవి కావాలని చెప్పేసి, కానీ నాకేమైనా అవసరం ఉంటాయి కదా. బికాజ్ నేను వెళ్తే మళ్ళీ రావడానికి ఒక 3-4 డేస్ అయినా పడుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ నేను కూడా బెంగళూరులో వ్రతం చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు మళ్ళీ అంత ప్రాపర్ టైం ఉంటుందో లేదో కొంచెం ముందే చూసుకొని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను అనమాట. షాపింగ్ అంతా కాసేపట్లో ఎట్లా హౌస్ హెల్ప్ వాళ్ళందరూ వస్తారు, క్లీనింగ్ అంతా అయిపోయిన వెంటనే ఇంకా దర్శన్ నేను వెళ్తే బెటర్ అనుకుంటున్నాము. దర్శన్ కూడా అడిగాను ఈరోజు నీకేం వర్క్ లేకపోతే వెళ్ళేసి వద్దామని చెప్పేసి. దర్శన్ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఎందుకంటే నీకు మళ్ళీ టైం ఉండదు కదా, ఇప్పుడే చూసుకోవడం బెటర్ అన్నాడు అనమాట. సో దానికోసమే ఆల్రెడీ ఒక షూట్ అయిపోయింది కాబట్టి రెడీలోనే ఉన్నాను అనమాట. అండ్ ఓ మై గాడ్ గైస్, ఐ వాంట్ టు గివ్ ఏ హ్యూజ్ షౌట్ అవుట్ ఫర్ దిస్ లిప్స్టిక్. నేను యాక్చువల్లీ ఈ మధ్య ఒక 10 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను అనమాట. లిప్స్టిక్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. బికాజ్ నేను మంచి లిక్విడ్ లిప్స్టిక్స్ కోసం వెతుకుతూనే ఉంటాను. మీకు కూడా తెలుసు ఏదైనా నా ఫేవరెట్ అంటే నేను చెప్తూనే ఉంటానని చెప్పేసి. దీస్ డేస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దీస్ లిప్స్టిక్స్ గైస్. స్టేస్ 9 to 9 లిప్స్ డోంట్ లై లిక్విడ్ లిప్స్టిక్. యాక్చువల్లీ నేను నోటీస్ చేసింది ఏంటంటే 12 మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయన్నమాట. ఫేడ్ స్కిన్ టైప్ నుండి లేదంటే డీపర్ స్కిన్ టోన్ వరకు ఎవరికి కావాలంటే వాళ్ళకి మంచి వెరైటీస్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. న్యూడ్స్, పింక్స్, న్యూట్రల్ కలర్స్, రెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే న్యూడ్స్ అంటే ఓన్లీ జస్ట్ ఫెయిర్ స్కిన్, మీడియం స్కిన్ వాళ్ళకి ఒకటే సెట్ అయ్యేది కాదనమాట. డీపర్ స్కిన్ టోన్కి వాళ్ళకి సెట్ అయ్యేటివి కూడా చాలా ఉన్నాయి. అది నాకు బాగా నచ్చింది. అండ్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్. మీరు ఇలాంటి పిక్చర్స్ చూసింటారు, ఇట్లా లిక్విడ్ లిప్స్టిక్స్ లిప్స్ లోపల క్రీజ్ అయిపోవడం అవ్వచ్చు, లేదంటే లిప్స్ అంతా చాలా చాపీగా అవ్వడం అవ్వచ్చు. అలాంటి ఫీలింగ్ ఏది లేదనమాట నేను వేసుకున్నప్పుడు. దే ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. రైట్ నౌ నేను అదే లిప్స్టిక్కే వేసుకొని ఉన్నాను అనమాట. ఒకసారి నా దగ్గర ఉండే షేడ్స్ అన్ని మీకు స్వాచ్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఏది కావాలంటే తీసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే నాన్ డ్రైయింగ్ ఉంటుంది అనమాట. నాన్ డ్రైయింగ్ తో పాటు దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ప్రూఫ్ గైస్. అసలు ట్రాన్స్ఫర్ అవ్వడము అలాంటిది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో విత్ జోజోబా ఆయిల్ అనమాట. సో ఇది బూస్టెడ్ విత్ జోజోబా ఆయిల్ కాబట్టి లిప్స్ ని మంచిగా నరిష్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు 12 hours లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ మనం లిప్స్ మీద అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఫార్ములేషన్ అంతా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. లిప్స్ ని డ్రై అవుట్ చేయడం కావచ్చు, లేదంటే లిప్స్ లైన్ మధ్యలో సెటిల్ డౌన్ అవ్వడం కావచ్చు, అలాంటిది ఏమి ఉండదు కాబట్టి అది మెయిన్ పాయింట్ అనమాట నాకు అంత బాగా కంఫర్టబుల్ గా అనిపించడానికి. అండ్ ప్రైజింగ్ కూడా చాలా బెస్ట్ ప్రైజింగ్ లో వచ్చిందండి. 300 రూపీస్కి వస్తాయి అనమాట ఒక్కొక్క లిప్స్టిక్. 300 రూపీస్ అంటే చాలా వర్త్ ఇట్. ఎందుకంటే మనం లగ్జరీ బ్రాండ్స్ లో తీసుకుంటే 3000 అట్లా లిప్స్టిక్ కూడా ఇదే ఫార్ములేషన్ ఉంటుంది, ప్లస్ ఇంతే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ సో బడ్జెట్ ఫ్రెండ్లీ అని నా ఫీలింగ్. సో డెఫినెట్లీ మీరు కూడా ఈ లిప్స్టిక్స్ అయితే చెక్అవుట్ చేయొచ్చు. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చుంటాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను, అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. రెడీ కూడా అయిపోయాను, ఇంకా దర్శనం వచ్చేసి బయలుదేరైతే ఇంకేం టెన్షన్ లేదు, వచ్చిన వెంటనే వెళ్ళిపోవచ్చు. అండ్ వాషింగ్ మిషన్ అంతా క్లీన్ చేసేసాను ఒకసారి. ఈరోజు డ్రమ్ క్లీనింగ్ అంతా పెట్టేశాను. మ్యాట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసేసినాను అనమాట. యాక్చువల్లీ నేను వాషింగ్ మిషన్ క్లీనింగ్కి ఒక 3-4 స్టెప్స్ ఫాలో అవుతాను అనమాట. అన్నీ నేను కావాలంటే ఒకసారి షార్ట్ వీడియోలో డీటెయిల్గా పెడతాను. అండ్ వాషింగ్ మిషన్లో ఇవి కొంచెం డర్టీగా రబ్బర్కి ఇరుక్కొని ఉంటాయి కదా, స్టెయిన్స్ అయినా అవి పోవడానికి కూడా వేరే స్ప్రే ఒకటి కనుక్కున్నాను అనమాట అమెజాన్లో వెతికి. అది నేను మీకు చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. ప్రస్తుతానికి ఇంకా క్లీన్ చేయాల్సింది ఏమన్నా ఉంటే కిచెన్ కొంచెం క్లీన్ చేయాలి. వెళ్ళే లోపల ఇంకా అక్కడ పూజ రూమ్ ఉంది కదా, అక్కడ పూలు నిన్న పెట్టినటువన్నీ తీసేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కాకపోతే ఈ లోపల దర్శనం వచ్చేస్తాడేమో అని చెప్పేసి కొంచెం పాజ్లో పెట్టి ఇది చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే నేను రీల్లో చూసాను ఒకటి క్లీనింగ్ చేసేది. బేసిక్గా దీంట్లో నుంచి స్టీమ్ వస్తుంది అనమాట. 99% జెమ్స్ ఏవో పోతాయి అని చెప్పేసి ఇది ఒకటి కొన్నాను. 3200 ఎంతో అమెజాన్లో. సో మనము వాషింగ్ మిషన్ లోపల స్టీమ్ క్లీనింగ్ చేయడానికి, లేదంటే ఓవెన్, గ్యాస్, చిమ్నీ అన్నీ క్లీన్ చేయొచ్చు అని విన్నాను. బట్ ఇది
నేను ఇంకా ఎక్కువ యూస్ చేయలేదు అనమాట. జస్ట్ ఈ విండోస్ వస్తాయి కదా ఇక్కడ, సో ఈ విండోస్ కింద రైలింగ్ ఉంటుంది కదా, సో అక్కడ స్ప్రే చేసి నీట్గా తీసేద్దామని చూసాను. అండ్ దర్శన్ ఏం చెప్తున్నాడంటే ఇందులోకే నువ్వు కొంచెం డెటాల్ యాడ్ చేసుకో, ఎలాగో స్టీమే కదా వస్తూ ఉండేది, సో డెటాల్ యాడ్ చేసేసుకుంటే మోస్ట్లీ ఇంకా నీట్గా క్లీన్ అవుతుందేమో కదా అంటున్నాడు. కానీ ఇప్పుడే రిస్క్ తీసుకునేది ఎందుకు, ఇంకా నిన్ననే కదా వచ్చింది, కొంచెం ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాడి చూసిన తర్వాత ఐ టెల్ యూ గైస్ ద రివ్యూ, నాకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పి. ఇంకా యుటెన్సిల్స్ అన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ఎత్తి పెట్టేసేయాలి. అండ్ నా హెయిర్ కూడా ఇంకా డ్రై అవ్వలేదు, ఇప్పుడే డ్రై అవ్వదు అని అనుకుంటున్నాను నేను కూడా. సో వచ్చే లోపల కొంచెం చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసేసుకుంటా. ఇది దర్శన్కి నాకు ఫేవరెట్ స్పాట్ అండ్ ఫేవరెట్ ఐటమ్ కూడా, కోడ్బల మసాలా అని చెప్పేసి జయనగర్ 4th బ్లాక్ దగ్గర వస్తుంది అనుకుంటాను. చాట్స్ అన్ని బాగుంటాయి అక్కడ. సో ఇదే మా లంచ్ ఈ రోజుకి. యాక్చువల్లీ మా కుక్ వచ్చారు, కాకపోతే బ్రేక్ఫాస్ట్ ఒకటి చేపించాం, బికాజ్ లంచ్ అన్ని అంటే మేము బయటకు వెళ్ళే లోపల చాలా లేట్ అయిపోతుంది, ఎక్కడైనా బయట లైట్గా తినేద్దామని చెప్పేసి ఇదే లంచ్ చేసేసి ఇంకా గాంధీ బజార్కి వెళ్ళాము. ఓ మై గాడ్, ఫెస్టివల్ టైంలో గాంధీ బజార్కి వెళ్ళడం అనేది ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు గైస్. చాలా మంది అంటే చాలా ఉంటారు, బికాజ్ మనం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీ ఉండిందనమాట, స్టోర్ అవ్వచ్చు అంతా అయినా కూడా. అండ్ చూపించడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ప్లస్ పార్కింగ్ కొంచెం అయినా దొరుకుతుంది. కానీ ఇంకేంటి ఫెస్టివల్ రేపు అనగా ఒక రోజు ముందట్లో వెళ్ళాం కదా, 2 days ముందర వెళ్ళినట్టున్నాము. చాలా అంటే హెవీ రష్ ఉంది, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, అసలు పార్కింగ్కి ఎక్కడా స్పేస్ లేదు. మేము బైక్లో వచ్చి చాలా మంచి పని చేసినాం అనిపించింది. డోంట్ ఈవెన్ డేర్ టు కమ్ ఇన్ కార్స్ గైజ్ ఈ ఏరియాకి అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే ఆటో కానీ లేదంటే క్యాబ్లో వచ్చి డ్రాప్ ఇన్ డ్రాప్ ఆఫ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే కార్ పార్కింగ్ చాలా కష్టం అండి ఇక్కడ. ఊరికే వచ్చి మీరు ఇరుక్కోవద్దండి, ఓకేనా. అండ్ తీయడం కూడా చాలా కష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కార్ పెట్టేశారనుకోండి, వెనకలే ఇంకొక 10 బండ్లు పెట్టేసి ఉంటారు, సో ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఒకటే స్టోర్ ఇక్కడ, గ్రాంతిక్ స్టోర్ లాగా ఉంటుంది అనమాట. అక్కడైతే పూజకు కావాల్సినవి అన్నీ మనకు ఒకటే చోటే దొరుకుతాయి. అండ్ మనకు కావాల్సినవి కొన్ని ఇవి జర్మన్ సిల్వర్వి బాగుంటాయి అనమాట, క్వాలిటీ అంతా కూడా. మనము ఇట్లా నైవేద్యాలు లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, బ్యాంగిల్స్ పెట్టడానికి అవి సరిపోతాయి కదా అని చెప్పేసి అవి కొన్ని తీసుకున్నాను. గుడ్ మార్నింగ్ అగైన్. వెరీ గుడ్ మార్నింగ్. ఇట్స్ ది నెక్స్ట్ డే గైస్. దర్శన్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా ఎనర్జీ బాగా ఎక్కువ ఉంది గైస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇద్దరము. టైం ఎగ్జాక్ట్లీ 10:30 అయింది. ఈ కొత్త కెమెరాతో ఆడుకుంటానే ఉన్నారు గైస్. దాన్ని అటు ఇటు కెమెరా షేక్ అవుతా అంటే నాకేం సంబంధం లేదు. ఈ దర్శనే దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వచ్చినప్పటి నుండి గ్యాప్ లేదు, ఒక దగ్గర పెడతాడు తిరుగుతూ ఉంటాడు. చూడండి దర్శన్, ఎందుకు దర్శన్ బ్లాగ్ చేసేటప్పుడు ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసేది అవసరమా అంటే? చూస్తున్నా, నన్ను చూస్తుందా, బుజ్జి చిన్న చూస్తుందా అని చూస్తా ఉంటది. అది నువ్వు అక్కడ పెట్టేసి కూడా దాంతో ఆడుకోవచ్చు తెలుసా. రికార్డింగ్ చేసేటప్పుడే ఆడుకోవాల్సిన అవసరం లేదు. చూడు చూడు చూడు, ఊరికే ఉండవు ప్లీజ్. అతి గైస్ దర్శన్ చాలా చూడండి, అది ఎట్లా తిరుగుతుంటే అట్లా తిరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు పొద్దున్న నుండి నాది ప్యాకింగ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, అండ్ బట్టలు కూర్చొని 1 hour అయింది. 1 hour నుండి కూర్చొని ఉన్నాడు గైస్. నేను ప్యాకింగ్ అంతా చేసి స్నానం చేసి రెడీ వచ్చే లోపల అమ్మాయిలకి కొంచెం లేట్ అవుతుంది కదా. ఇప్పుడైనా ఒప్పుకో, అమ్మాయిలు ఎప్పుడు లేటే. నువ్వు నీకంటే లేట్ కాదులే, ఓకేనా. నువ్వు ఏ వర్క్, నువ్వు ఈ రోజు పొద్దున్న నుండి ఏ వర్క్ చేయకుండా తొందరగా రెడీ అయినావు. నేను అన్ని వర్క్ చేసి కూడా ఈ టైంకి రెడీ అయినా. ఏమి పొద్దునుండి ఏం చేసినావు చెప్పు నువ్వు? బెడ్ సర్దినా. అబ్బా బెడ్ గైస్ ఆల్రెడీ పరిచిండే బెడ్, అది కొంచెం అటు ఇటు అయితే దాన్ని సర్దేది 1 గంట పట్టింది అసలు. మీకు అది సర్దేది తర్వాత నీకేదో అది తీసివ్వాలి, బాక్సెస్ అన్ని తీసివ్వాలన్నా. బాక్స్ అమ్మో నేను పట్టుకున్నా గైస్. ఆ బాక్సెస్ పైన ఉంటే హెల్ప్ చేయంటే పట్టుకున్నాడు గైస్, అంతే. ఇంకా చేయలేదు, ఆ చైర్ పట్టుకొని నిలబడినాడు. తర్వాత బ్యాగ్ జిప్ అన్ని క్లోజ్ చేసాక నేనే రాలా కదా. బ్యాగ్ జిప్ క్లోజ్ చేసేది ఒక పెద్ద పన్న దర్శన్. ఐ మీన్ నీకు కాలేదు కదా, నేనే వచ్చి చేసిన కదా. అది హెల్పా? ఓకే ఓకే. నువ్వంతట నువ్వే చేస్తావా? ఉడత సహాయం చేసినావులే దర్శన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ లేట్ అయిపోయింది గైస్, అన్ని ప్యాక్ చేసినాం. మనం ప్రతిసారి పోయేటప్పుడు తక్కువ బ్యాగులు అనుకుంటాం కానీ అవి తక్కువ బ్యాగులు కావన్నమాట. ఏదో ఒక రూపంలో ఎక్కువ బ్యాగులే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇట్లనే ఎక్కువ బ్యాగులే ఉన్నాయి. లేట్ అయింది, తినేసి వెళ్దామా? లేదు, ఇంకొంచెం ఉందాంలే. వద్దులే పోదాము. వద్దు పాపం, ఇంకో 1 hour ఉండేసి పోదాంలే. ఉండు, ఈ సర్కాజం గేమ్ తక్కువ లేదు. ఓకే గైస్ వెళ్దాము. లెట్స్ గో. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 10:30 కాదు, 10:30 అయింది గైస్. ఆల్రెడీ 8 o'clock కి లేచినాము. 8 నుండి అన్ని సర్దల్లా కదా, హెల్ప్ చేసింటే తొందరగా అయిపోతాండే కదా.
ఏంది ఏంది ప్యాకింగ్ చేసినాక జిప్ వేసేది, బెడ్ సర్దేది, అవి హెల్ప్ అంట. చిన్న చిన్నది. ఐ అప్రిషియేట్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో గైస్. పోలా పక్కన నువ్వు వండుకుంటా. బాయ్. ఎస్, ఫైనలీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము అనుకున్నట్టే ఈరోజు కొంచెం ట్రాఫిక్ పర్లేదండి, బికాజ్ అవుట్స్కట్స్కి అంతా చాలా త్వరగానే రీచ్ అయిపోయామన్నమాట. కావాల్సినవన్నీ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరే లోపలే కొంచెం టైం పట్టినప్పటికీ ఇట్స్ ఓకే, ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి వి మేనేజ్డ్ కరెక్ట్గా లంచ్ టైంకి అట్లా వెళ్ళడానికి కూడా. అండ్ నిదానంగా డ్రైవ్ చేయ దర్శన్, అర్జెంట్ ఏం లేదు అని చెప్పాను. నేను కార్ ఎక్కిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా ఫుల్ నిద్రపోతాను అనమాట. అదేంటో నాకు కార్లో కూర్చున్న వెంటనే నిద్ర వస్తుంది, కొంతమందికి నిద్ర రాదేమో, నాకైతే బాగా నిద్ర వస్తుంది. ఐ విల్ టేక్ నాప్స్ మధ్య మధ్యలో కూడా. అండ్ దర్శన్ కూడా చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో ప్రశాంతంగా అని చెప్పేసి తన పాటికి తను పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో వి రీచ్డ్ హోమ్ గైజ్. అండ్ మమ్మీ ఇంత తొందరగా వచ్చేసినారా అనింది, బికాజ్ మాకు మిడిల్లో వచ్చేటప్పుడు అనంతపూర్కి కియా వస్తుంది అనమాట. నేను మధ్యలో దర్శన్ అడిగాను ఎక్కడున్నాం దర్శన్ అంటే, ఇంకా కియాకి టైం ఉంది అంటే మమ్మీ కాల్ చేసినప్పుడు నేను అదే చెప్పాను అనమాట, మాకు ఇంకా 1 hour పడుతుంది అని చెప్పేసి. కానీ నేను చూసుకున్నప్పుడు తర్వాత ఆల్రెడీ కియా దాటేసి ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు ఊరికే అట్లా చెప్పాడు అనమాట, ఇంకా 1 hour ఉంది అని చెప్పి. అందుకే మమ్మీ షాక్ అయ్యారు, అప్పుడే వచ్చేసినారా ఇంకా 1 hour పడుతుంది అన్నావు అనేసి. అండ్ యాజ్ యూజువల్గా ఇంకా మీరు బయటే ఉండండి, మీరు ఇంకా 1 hour అన్నారు కదా, నేను రెడీ చేసుకోలేదు, 1 నిమిషం దిష్టి తీయడానికి రెడీ చేసుకొని వస్తా, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. మమ్మీ హాయ్. ఏం పని చేసుకుంటానో ఏందో. ఏందిలే రేపటి ప్రిపరేషన్లు అన్నీ. వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్ గైస్. సారీ లైటింగ్ తక్కువ ఉంది, మా మమ్మీ లైట్ వేయలేదు ఇంట్లో, లైట్ వేయలేదు గైస్. ఏంది మమ్మీ ప్రిపరేషన్స్? ఏంది లేదు, అదే మామిడాకులు అవి తెచ్చింటే వాడిపోతాయని ట్రబుల్ వేసి తడిపట్టేస్తే బాగుంటాయి. బాబాయ్ కూడా వస్తాడు గైస్ కొద్దిసేపట్లో, మామిడి ఆకులు తీసుకోబోలని చెప్పేసి. ఇంకా షాప్లోనే ఉన్నాడు, వస్తాడు. ఏమేమి ప్రిపరేషన్స్ ఉన్నాయి మమ్మీ చేసేకి? ఇప్పుడే ఏం లే, చీరలు పెట్టినా దానిలోకి చిన్నకాయలు తాంబూలాలకి ఇచ్చేటివన్నీ. నేను అవి కవర్లో కొన్ని తెచ్చినాను చూడు, ఏమన్నా యూజ్ అవుతాయేమో అని. అదే బనానా లీవ్స్ ఇట్లా చెక్కేకి డిజైన్ వచ్చిందంటే నిన్న పోయినప్పుడు చూసినామా, బాగుందని అక్కడికి 2 ఇక్కడికి 2 తీసుకొచ్చింటే దర్శన్ ఇంకా మళ్ళీ ఏం ఓపెన్ చేస్తావులే అన్ని ఇక్కడికే తీసుకొచ్చే, మళ్ళీ తీసుకోపోదామని తెచ్చినాడు చూడు. ఇవి తీసుకొచ్చాము, పిన్ని వాళ్ళకి ఒక సెట్ మనకు ఒక సెట్ ఉంటుందిలే అని తీసుకున్నా. నేను ఇంకా నెక్స్ట్ వీక్ కదా చేస్తాను, అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి. అవి అరటి కొమ్మలు వస్తాయి కదా, అరటి కొమ్మలు లోపల పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తుంది, ఇదేంటి స్టాండ్స్ వస్తాయి, ఐరన్ వస్తాయి కదా, సో దానికంటే ఇవి చాలా బాగున్నాయి అనమాట. అండ్ మమ్మీ అయితే ఎప్పుడు కొన్ని రైస్ పెట్టి కొంచెం డిజైన్గా ఉంటుందని రైస్ లోపల పెట్టేవారు అరటి కొమ్మ, ఇంకా దానికంటే ఇదే బెటర్ అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చినాను అనమాట. ప్లేట్స్ అదే అంటున్నారు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు, ఆల్రెడీ ఉన్నాయి కదా మన ఇంట్లో అంటే, పర్వాలేదు ఫ్రూట్స్ అన్ని పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ పెట్టడానికి బాగుంటాయి, ఇవే ఉండని అని చెప్పేసి తీసుకున్నానని చెప్పాను అని చెప్పి. అండ్ ఇవి ఒక్కొక్కటి ఐ థింక్ 1400 ఎంతో పన్నట్టున్నాయండి. మరి ఇవి మెయింటైన్ చేయడం కొంచెం టైం పడుతుంది నాకు, ఒక్కొక్కసారి మధ్యలో అనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా సిల్వర్ తీసేసుకుంటే బెటరా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు సిల్వర్ కాస్ట్ కూడా చాలానే ఉంది కాబట్టి ఇంకా మిగతావన్నీ సిల్వరే ఉన్నాయి, నైవేద్యం పెట్టేటివి అవన్నీ ఉన్నాయి, కానీ మరి ఇట్లా ప్లేట్స్ కూడా సిల్వరే అంటే ఇప్పుడున్న దాంట్లో కష్టం లేదు, మళ్ళీ నిదానంగా ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇవైతే డెఫినెట్లీ బాగా యూజ్ అవుతాయి, అందుకే తీసుకొచ్చిన అని చెప్పాను. అండ్ తర్వాత మమ్మీ కొన్ని శారీస్ అన్ని తెచ్చింది అనమాట. అండ్ మన రిలేటివ్స్ కూడా అందరు వస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరెవరికి ఏమేమి శారీ ఏంటి అని అన్ని నాకు చూపిస్తోంది. ఇది నేను నీకు పెడతాను శారీ, అంటే 2 ఉన్నాయన్నమాట నాకు శారీస్, ఫస్ట్ కట్టుకోవడానికి ఒకటి అండ్ తాంబూలంలో పెట్టడానికి ఒకటి అన్నట్టు 2 తెచ్చింది అనమాట నాకు. అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది, అంటే వర్క్ అంతా వేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది బ్లౌజ్కి. అంత సింపుల్ మగ్గం డిజైన్స్ వేయించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట,
ఎస్పెషలీ ఇలాంటి శారీస్కి కొంచెం మంచి రిచ్ లుక్ వస్తుంది. ప్లస్ ఎక్కడికైనా వేసుకోవాలనుకున్నా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్కి మగ్గం వర్క్ ఉంటే మల్టీ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అదే చెప్తున్నా. నాకు ఇది కలర్ అంతా కూడా బాగా నచ్చింది అని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని అమ్మవారికి కట్టే శారీ అవ్వచ్చు, లేదంటే మాకు టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ సంతోషి మాత కోసం. టెంపుల్లో ప్రతిసారి మనం ఇది ఇస్తామన్నమాట, వడి బియ్యం పెట్టి శారీ ఇస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ వాళ్ళు మార్నింగే చీర కట్టేస్తారనమాట అమ్మవారికి. సో అమ్మవారికి ఇది ఆరెంజిష్ రెడ్ కలర్ పింక్ మిక్స్ అయిండే కలర్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా అని చెప్పారు. అండ్ ఇది ఒకరోజు నైటే ముందే ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు మార్నింగ్ టెంపుల్ స్వామి ఉంటారు కదా, వాళ్ళు మార్నింగ్ 4 o'clock నుండే స్టార్ట్ చేసుకుంటారనమాట కట్టడం అంతా. సో వాళ్ళకి కొంచెం ముందే ఇచ్చేసాం అనుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మమ్మీ శారీస్ అన్ని చూపించిన తర్వాత నేను అక్కడ నుండి తీసుకొచ్చినాను అనమాట శారీస్. నేను 2 తీసుకున్నాను కదా, సో మావయ్య ఒకటి ఇచ్చారు, నేను ఒకటి తీసుకున్నాను. అంటే మమ్మీ ఎవరికి అంటే అమ్మవారికి ఏది కడుతున్నావు ఏంటి అని చూపించింది అనమాట. ఆబ్వియస్లీ అమ్మవారికి కట్టే శారీ ఏంటంటే బ్లౌజ్ ఏం తీయను నేను, ఓన్లీ నేను కట్టుకుండేది ఉంటుంది కదా ఈ లైట్ కలర్ శారీ నేను కట్టుకుందాం అనుకుంటున్నాను, దానికి మగ్గం వర్క్ వేపియాలి మమ్మీ అని చెప్పాను. శారీస్ అయితే అందరికీ చాలా బాగా నచ్చినాయి అనమాట. అండ్ దర్శన్ కూడా లైవ్గా చూడడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటే తనకు చూపించింది. తను కూడా చాలా చాలా బాగున్నాయి శారీస్, చాలా బాగున్నాయి అన్నారు. ఇంకా మమ్మీ అయితే ప్రైజెస్ చెక్ చేస్తున్నారు. సో ప్రైజెస్ చూసి వరలక్ష్మి వ్రతానికి ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నావా అన్నారనమాట. ప్లస్ ధర్మవరంలో కూడా మనకు చాలా మంచి క్వాలిటీ వస్తాయి. నా పెళ్లి శారీస్ అయితే మొత్తం అన్ని ధర్మవరంలోనే తీసుకున్నానండి నేను. సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇన్ఫ్యాక్ట్ 2 శారీస్ కూడా. సో చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. గుడ్ ఈవినింగ్ గైస్. రేపు వ్రతానికి అన్ని ప్రిపరేషన్స్ చేస్తూ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకు టెంపుల్లో సంతోషి అమ్మవారు ఉంది కదా, సో అమ్మవారికి వడి బియ్యం ఇచ్చేసి చీర పెట్టాలని చెప్పేసి అన్ని రెడీ చేసుకుంటా ఉందన్నమాట. అండ్ కలశం టెంకాయలకి అన్ని పసుపు పెట్టి కుంకం పెట్టేస్తుంది. దాంతోపాటు కాఫీ కూడా రెడీ అవుతుంది. యాక్చువల్లీ రేపు దర్శన్కి కొత్త డ్రెస్ లేదనమాట. మమ్మీ వాళ్ళు మేము పెట్టాలా ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి ఇప్పుడు మీరు అంటే, ఇప్పుడు ఈవినింగ్ బయటికి కూడా వెళ్ళాలి. దర్శన్ ఫోన్లో మాట్లాడతాడు, మేము కూడా కాఫీ వెళ్తారు. నేను సంతోష్ మాత పొడివి ఇచ్చేసి వర్క్ ఇచ్చిన వాళ్ళం. వర్క్ ఏమైందంటే మాకు భారతి ఆంటీ చాలా మంచిగా చేసిస్తాం అనమాట వర్క్. సో ఆంటీ దగ్గర ఇప్పుడు వర్కర్స్ ఎక్కువ లేరంట. మమ్మీ వేరే వాళ్ళని చూసింది, చూడాలి వాళ్ళు ఎట్లా చేస్తారు. మగ్గం వర్క్ అండి మాకు. సో ఇప్పుడు నేను శారీస్ కూడా లాస్ట్ మినిట్ లో తీసుకుంటే, మామూలుగా అయితే మాకు 1-2 days అంతా రెడీ అయిపోతా ఉంటాను అనమాట ఆంటీ ఉంటే. కానీ ఇప్పుడు నా పెళ్ళివి మొత్తం అన్ని భారతి ఆంటీనే శారీస్ మగ్గం వర్క్ చేసి ఇచ్చిండేవి. ఇప్పుడు ఆంటీ లేరు కాబట్టి కొంచెం నేను ముందే తీసుకుంటా ఉండాల్సి వస్తుందేమో శారీస్ అంతా కూడా. అంతా తిరిగినాను కానీ అందరు ఉన్నారు కానీ పెట్టేది నీట్లెస్ గా పెట్టలే, అసలు నచ్చలే నాకు. ఈ శారీస్ కాస్ట్లీ కదా, ఎట్లా వేస్తారో ఏమో అని అదొక భయం అనమాట. జనరల్ గా నీట్ పెట్టుకునే వాళ్ళు అయితే బాగుంటుంది. చూద్దాం, ఇప్పుడు వేరే ఆంటీ దగ్గర ఇచ్చినారంట. సో ఇప్పుడు అమ్మ ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ ఇప్పుడు ఇచ్చేసి వస్తారు. అక్కడ సంతోషి మాత కాదంతా వడి బియ్యం పెట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు శారీ కూడా ఇచ్చేసి వస్తారు. అండ్ ఈ లోపల దర్శన్ నేను వెళ్ళి కొంచెం షాపింగ్ ఉంది, దర్శన్ బట్టలు తీసుకోవాల్సి అంటే ఇద్దరికి బట్టలు పెడతాను పోయినసారి ఈసారి. అవునవును, అందుకే 2 తీసుకోమంటానా మమ్మీ. వేసుకుంటే ఒకటి, ఇంకోటి తాంబూలంలో పెట్టించే ఒకటి. బ్లాక్ వద్దా? నో బ్లాక్ గైస్, ఓకే. సో అది కాకుండా వేరే కలర్స్ ఏమైనా తీసుకోవాలా. అండ్ ఇది అయిపోతుంది. సెట్ చేసుకుంటే పొద్దున్నే ప్రసాదాలు 9 items చేయాలి కదా. అవును, ఈసారి ఇంకా ఎక్కువ జనాన్ని పిలిచిన మా బంధువులు. అవును, లాస్ట్ టైం మిస్ అయింది కదా, సో ఈసారి అందరు వస్తున్నారు అనమాట వరలక్ష్మి వ్రతానికి. సో మళ్ళీ మనము అక్కడ నెక్స్ట్ వీక్ అక్కడ చేద్దాము, పిన్ని వాళ్ళందరూ వస్తారు అప్పుడు. సో అందుకే ఈసారి ప్రతి ఇయర్ అట్లనే ఉంటుంది గైస్. ఫస్ట్ ఇక్కడ చేసి ఇక్కడ ఫస్ట్ తాంబూలం నేను తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ చేస్తాను. శుక్రవారం వెళ్ళిపోయింటే నాకు అంత బాగా, అందుకే ఈసారి పంపినని చెప్పింది ఆల్రెడీ. లాస్ట్ ఫ్రైడే కూడా నువ్వు అట్లే పోయినావు, ఇంకోసారి నుండి నిన్ను అసలు పంపియను నేను అని చెప్పేసింది అనమాట. సో అందుకే మనం కూడా ఇంకా అట్లా ఫ్రైడేలు ట్యూస్డేలు పోయేది వద్దు కాబట్టి
డెఫినెట్ గా మొత్తం అన్ని క్లోజ్ చేసుకొని ఇంకా మిగతావి ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులన్నీ చూసుకొని ఒకేసారి వెళ్తా తర్వాత. అంతే. ఓకే, రాఖీ కట్టేసి రక్షాబంధన్ ఉంది కదా, అది కూడా చూసుకొని వెళ్దాం. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ డే పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాము. మనకు నిరంజన్, షాకిర్ అన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏమైనా కావాలన్నా కూడా వెంటనే తెచ్చిస్తూ ఉంటారు. అరటి కొమ్మలు అయితే వచ్చేసినాయి అనమాట. అంటే పిన్ని వాళ్ళకి మనకు ఇద్దరికి కలిపి ఇక్కడికే తెస్తారు, మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించేస్తామన్నమాట. సో ఇక్కడ తీసి పెట్టేసుకుంటున్నారు అన్ని కావాల్సినవి. ఇవి నెక్స్ట్ డే వరకు అట్లనే ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం బకెట్లో వాటర్ పెట్టి వాటర్లో పెట్టేస్తే బెటర్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. అండ్ దర్శన్ కూడా చూస్తున్నాడు. దర్శన్ అదే అంటున్నాడు, మనకు బెంగళూరులో అంటే ఇంకా ఫ్రెష్గా దొరుకుతా ఉండే, తెమ్మనంటే తెస్తా అంటే ఇంకా దత్తా అని చెప్పేసి. యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కడ నుండి ఇక్కడికి తెచ్చే లోపల మనము కార్లో వస్తూ ఉంటాం కదా, కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తాయేమో అని చెప్పేసి ఈసారి ఫ్లవర్స్ కూడా తీసుకురాలేదనమాట. సో యూజువల్గా అయితే ఫ్లవర్స్ అన్నీ తెస్తూ ఉంటుంది. దర్శన్ డాన్స్ చూసి నాకు నవ్వు వచ్చింది. అండ్ అజిత్ వచ్చాడు ఇంత లోపల. అజిత్ ఏంటంటే డ్రెస్సెస్ చాలా బాగుండేవి వేసుకున్నప్పుడు అట్లా కనిపిస్తూ ఉంటాడనమాట. అసలు కొత్త సబ్స్క్రైబర్స్ అజిత్ ఎవరో అని అడుగుతూ ఉంటాడు. అజిత్ నా ఓన్ తమ్ముడు గైస్, చాలా తక్కువ వస్తూ ఉంటాడు. హీఈస్ వెరీ కెమెరా షై, అందుకే ఎక్కువ రాడు బ్లాగ్స్లో. ముత్తాతల కాలందా అంటే మీ తాత వాళ్ళ తాతనా, డాడీ వాళ్ళ? ఇప్పుడు తాత వాళ్ళ అమ్ముంది చూడు, వాళ్ళ అత్తిచ్చింది అంటే ఇది. అమ్మో, ఏంది మెటల్ అది? అదే కంచు చంబా వస్తుండే కదా, మళ్ళీ ఎంత బరువు ఉందో చూడు. అదే కదా. ఓకే, వింటేజ్ చంబు. అమ్మ నాకు అవ్వ నాకు ఎప్పుడు దీని మీదేనా నిలబెట్టేది? కలిసేమో అవునులే, పెడతా కదా ముందర. ఎప్పుడు ఇదే పూజ నుంచి ఇదే. మమ్మీ చెప్తున్నారు దర్శన్కి, అమ్మవారిది ఫేస్ ఉంది కదా, అది జూహిత్ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కొనిచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే వాడుతున్నాను, ఇప్పటి వరకు కూడా చాలా చాలా బాగుంది అని చెప్తున్నారనమాట. సో అందుకే దానికి మొత్తం బొట్లు పెట్టేసి ఒకేసారి మనము అన్ని నీట్గా కట్టి పెట్టేసాం అనుకోండి, ఫేస్ వైజ్ అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి, తర్వాత లేచి మిగతా పనులన్నీ చూసుకుంటే లోపల బాగా నీట్గా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ పని అయితే చేసేస్తున్నారనమాట. అండ్ దీంతో పాటు నేను చెప్పాను కదా సంతోషి అమ్మవారికి కొంచెం వడి బియ్యం పెట్టేది ఉంది అదంతా, సో అదంతా కూడా చేస్తామన్నారు. కాకపోతే మేమేంటంటే కొంచెం షాపింగ్ చేసేది ఉంది అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇది ఒకటే ఒక చిన్న హెల్ప్ కావాలంటే చేసేసి ఇంకా మేము వెంటనే షాపింగ్కి వెళ్ళిపోతే బెటర్ అనిపించింది. బికాజ్ మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళేసి వస్తే బెటర్. దట్టు ఫెస్టివల్ సీజన్లో ఒకరోజు ముందు ఈవినింగ్ బయటికి వెళ్ళడం అంటే నిజంగానే పెద్ద హెడేక్. బికాజ్ ఎక్కడ చూసినా ట్రాఫిక్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డెకరేషన్, పూలు అన్ని దగ్గర చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఏమైనా కావాలన్నా మనం ముందే తెచ్చేసి పెట్టేసుకుంటే బెటర్. అండ్ ఇంకొక టిప్, ఇది నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను, మీకు ఇఫ్ ఇన్కేస్ శారీస్ కావాలనుకోండి అట్లీస్ట్ ఒక వీక్ 10 days ముందర తీసుకుంటే బెటర్. ఇమీడియట్గా వెళ్ళి తీసుకుంటే అంత కలెక్షన్ కూడా ఉండవు, ఆల్రెడీ అన్నీ అయిపోయింటాయి. మేము కోట్ రోడ్లో ఉండే రేర్ ర్యాబిట్కి వెళ్ళాము. కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా క్వర్కీ డిజైన్స్ ఉన్నాయి. దర్శన్కి బాగా నచ్చినాయి అనమాట. మేము యాక్చువల్లీ అనుకొని వెళ్ళిండేది ఏంటంటే ఒకటి 2 తీసేసుకుంటే సరిపోతుంది అనుకున్నాము, కానీ దర్శన్ అక్కడ కలెక్షన్ చూసి బాగా నచ్చిందని చెప్పేసి 4 షర్ట్స్ ఏమో తీసుకున్నాడు ఓవరాల్గా. సో 4 షర్ట్స్ అని తీసుకొని తనకు బాగా నచ్చినాయి అనమాట. సో ప్యాంట్స్ కావాలంటే మేము ఎల్పీలో తీసుకున్నాం. ఇక్కడ కార్గో మోడల్స్ అన్నీ కొంచెం ట్రెండింగ్ ఉండేటివి బాగున్నాయి, కానీ దర్శన్కి జీన్స్ పర్టికులర్గా ఇదేంటి యాంకిల్ ఫిట్టెడ్ జీన్స్ ఒకటే వేస్తాడనమాట, యాంకిల్ కట్వి. అందుకే ఎల్పీకి వెళ్ళి తీసేసుకున్నాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత డాడీ వాళ్ళకి చూపిస్తూ ఉన్నాము ఏమేమి తెచ్చుకున్నాము ఏమి అని చెప్పేసి. అండ్ డాడీ కూడా చెప్తున్నాడు ఇంకా కావాలంటే తెచ్చుకోవాల్సింది అని. బికాజ్ దర్శన్ రాజస్థాన్లో ఉన్నప్పుడే అన్నాడు అనమాట, అక్కడికి వచ్చిన తర్వాత నేను కొంచెం షాపింగ్ చేసేది ఉంది, చాలా రోజులు అయింది కదా. ప్లస్ ఏంటంటే దర్శన్ సన్నగాడు అనమాట, ఒక 5 kgs అట్లా తగ్గినట్టున్నాడు. సో అందుకే షర్ట్స్, టీషర్ట్స్ కొంచెం లూజ్ అయిపోయినాయి. సో దానికి బట్టి బాడీ ఫిట్టింగ్స్ని బట్టి తీసుకోవాలి అని చెప్పేసి వచ్చినప్పటి నుండి అంటున్నాడు అనమాట. అండ్ ఫైనలీ హీ గాట్ దెమ్.
నైట్ డిన్నర్కి కూడా ఇడ్లీ చేస్తున్నారు, ఎందుకంటే దర్శన్కి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఏం తింటావు దర్శన్ అంటే ఇడ్లీ తింటా అన్నాడు అనమాట, అందుకే ఇక్కడ చేస్తున్నారు. సో దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు అర్జున్, కావ్య గారు అండ్ పల్లవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog and we will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.